నీ బైక్తో నీ బైక్కి ఏదో మూడింది. సూర్యాపేట మున్సిపాలిటీలో 19 వార్డు 30 వార్డు 35 19 వార్డులో పెద్ద నాలా పెద్ద కెనాల్ ఏదైతే డ్రైనేజ్ కెనాల్ ఉందో దాన్ని పూర్తిగా పూడుకుపోయింది. నీళ్లు పోతుండేది. ప్రతి స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఈ నాలో ఒక స్టోరీ రచన నేను దాన్ని చూసిన తర్వాత వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి వెంటనే దాన్ని క్లీన్ చేయమని చెప్తున్నాను. దాని ప్రకారమే మున్సిపల్ అధికారులు కూడా బాగా స్పందించి వెంటనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారిని మున్సిపల్ అధికారులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా చాలా వార్డ్స్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏదైతే మురికి కాలువలు బాగా క్లీన్ చేయకుండాదని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. స్థానికుల దగ్గరికి కంప్లైంట్స్ వస్తున్నాయి. ప్రత్యేకంగా కౌన్సిలర్స్ ఏదైతే నువ్వు ఎంత చెప్పినా కూడా మున్సిపల్ సిబ్బంది సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి నా దృష్టి తీసుకుంటున్నారు. అందుగురించే రేపటి నుంచి వారానికి 3 రోజులు నేను మార్నింగ్ వాక్తో పాటు అక్కడ సిబ్బంది తీసుకొని అక్కడ మురికి కాలువలు అక్కడ శుభ్రత చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. మొదట ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఏదైతే స్లమ్స్లో మొదటి ఈ కార్యక్రమం తీసుకోబడుతుంది. దాని తర్వాత 48 వార్డులలో కూడా ఈ శానిటేషన్ వర్కర్స్ తీసుకొని ప్రతిరోజు 2 గంటల వరకు ఆ వార్డులో ఉండి పూర్తిగా శానిటేషన్ ప్రాబ్లం తీర్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. మొదట స్లబ్స్ తీసుకుంటున్నాం. దాంతోపాటు ప్రతిమాది కూడా 48 వార్డులు కూడా తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ 7 o'clock నుంచి 8-8:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి మున్సిపల్ సిబ్బంది కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకొరకంటే అక్కడ 1-2 వార్డులో ఉండబడిన ఏదైతే పక్కన వార్డులో ఉండబడిన సిబ్బందిని కూడా తీసుకొని మొదట క్లీనింగ్ కార్యక్రమం జరగడం జరుగుతుంది. దాని తర్వాత అక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ప్రతిరోజు కూడా పూర్తిగా క్లీన్ చేసి శానిటేషన్ కంప్లీట్గా
పూర్తిగా చేసే ప్రయత్నం చేస్తాం. మొదట చాలా కాలువలలో మట్టి ఇరుక్కపోయింది, సరిగా బోటు లేదు. కాబట్టి ఇది ఒక యుద్ధ ప్రాజెక్టు పైన వర్షాకాలం కాబట్టి మరి ఇప్పుడు ఉండబడిన మురికి కాలువలన్నీ మట్టితోని చెత్తతోని విడిపోయినాయి. కాబట్టి వారానికి 3 రోజులు నేను సిబ్బందిని తీసుకొని అక్కడ కౌన్సిలర్స్ నాయకులను తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇది ఎందుకొరకంటే ఇంకెక్కడైనా కూడా నేను ప్రజలకు కూడా విన్నవించుకునేది ఏంటంటే, ఈ సందర్భంగా మీరు ఎక్కడైనా కానీ మీ వార్డులలో పరిశుభ్రంగా లేనినట్లయితే మాకు తెలియపరచండి. నేను సిబ్బందిని అలర్ట్ చేసి ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరీ చూస్తున్నాను. ఈనాడు వారు మంచిగా ఈరోజు వాళ్ళు ప్రచురించడంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతిమ మీడియా మిత్రులను కూడా ఈ సందర్భంగా నేను కోరేదంటే, మీ దృష్టిలో ఉండబడిన ఏ సమస్య అయినా కూడా మున్సిపాలిటీలో ఉండబడిన సమస్యలు కానీ నియోజకవర్గం సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంటనే స్పందించి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా థ్యాంక్ యూ. కాబట్టి ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడైతే ఈ శానిటేషన్ బాగాలేదు అక్కడ కూడా ఈ బ్లీచింగ్ పౌడర్ కానీ ప్రతిమయ్యి కానీ అవి కూడా వేసి దీన్ని ఏదైతే వ్యాధులను నివారించే ప్రయత్నం చేయాలి.